అమ్మాయిలకి ఆంటీలకి తేడా ఏంటి? అమ్మాయిలకి ఆంటీలకి తేడా ఏంటి? ఏజ్ అలీ పెద్ద వీళ్ళకి చిన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని మీనింగ్. అలీ పెళ్ళి అయితే వీళ్ళు పెళ్ళి అవ్వదు. ఇంకా ఇంకా క్రేజీగా ఏజ్ ఓకే. ఇంకా వాళ్ళని లవ్ చేయగలం, వీళ్ళని లవ్ చేయలేం. ఆంటీలు కూడా ఇప్పుడు లవ్ చేస్తారు. చేయలేరు కదా, వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఉండిద్ది. అమ్మాయిలు అయితే కొంచెం యంగ్గా ఉంటారు కాబట్టి, అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకోవచ్చు. ఆంటీలు అయితే వాళ్ళ భర్తలు వస్తారు అప్పుడు. ఫేస్ లో తేడా కనబడిపోద్ది, వాళ్ళు ముడతలు పడిపోతాయి మొత్తం. అంత ఎక్స్పీరియన్స్ ఉందా? ఫేస్ చెప్పేస్తాను. అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏంటిది? అమ్మాయిలు చూపించుకుంటారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏంటి? నడుము అందం. నడుము నడుము ఎట్లా ఎట్లా చెప్పు? చీర మీద కట్టుకొని చూపించుకుంటూ వెళ్తారు కావాలని. మేము డ్రెస్ వేస్తాం, కనపడదు మాది. షర్ట్ వేసుకుంటా. కోపమా? మనసు బయటికి అంటే అమ్మాయిలు అలాగా చూస్తే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అమ్మాయి ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు? బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు మేకప్ కాదు, అబ్బాయిలు చూపించుకుంటాం. అవును కదా, అబ్బాయిలు చూపించరు, అమ్మాయిలు చూపిస్తారు. అదే కదా. ఏంటిది? అంటే ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు. ఏంటిది? పర్స్ రైట్ అంత. Hey, hi there. You all are watching PDTV and please subscribe it. Thank you. Please subscribe to PDTV. ఒక స్పూన్ అట్లనే ఒక ఇడ్లీ 3 స్పూన్లు. ఒక ఇడ్లీ 3 స్పూన్లా? ఒక ఇడ్లీ 3 స్పూన్లు అంటారా? ఓ క్లాక్. అది కూడా ఒకటే, కానీ ఇంకోటి కూడా ఉంది. వెయిట్, యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? వన్ రైట్ ఆన్సర్. రైట్ ఇచ్చేసాగా. ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటుందా? ఫ్యాన్. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసం కాదు, ప్రసాదం కోసం. రాంగ్ ఆన్సర్. ఎందుకు వెళ్తారా? నాకు తెలియదమ్మా. నాకు తెలిసినంత వరకు అమ్మాయిల కోసం వెళ్తారు నా ఫ్రెండ్స్. మన అమ్మాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? చదువు కోసం. అబ్బాయిలేమో అమ్మాయిలు చూడడానికి, మీరు మాత్రం చదువుకోవడానికి. అలాంటి వాళ్ళు చదువు కోసం వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఉండాలి అయితే బయట. టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. ఎవరు తినని కాయ ఏంటిది? ఎవరు తినని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు తినని కాయ? జాంకాయ. తింటారుగా. పచ్చిమిరపకాయ. కూరలో తింటారుగా. ఎవరు తినని కాయ? తెలీదు. ఈజీ ఇది. తెలీదు. చెమటకాయ. మీ కాబోయే హస్బెండ్ కి శాలరీ ఎంత ఉండాలనుకుంటున్నారు? ఎంత అవసరం, బాగా చూసుకుంటే చాలు. అయిపోయింది బాబాయ్. బాగా చూసుకునేంత ఉంటే చాలు. ఇంకా ఏం క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? అంటే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు. అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పుడు నాతోనే ఉండాలి. మీరు చెప్పండి. వెయిట్, యువర్ థింకింగ్. యామ్ ఐ రైట్? నాతోనే ఉండాలి. ఉండాలి, ప్రేమగా చూసుకొని కేర్ ఇవ్వాలి. శాలరీ ఎంత ఉండాలి? ఎంత ఉంటే బాగుంటుంది? అలా ఏం లేదు, ఎంత ఇచ్చినా సరిపోతుంది. ముందు నాకే ఇచ్చారు శాలరీ. దేనికి? మీకు దేనికి? అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారుగా వాళ్ళు. మీరు దాస్తారనా? సేవ్ చేయాలిగా మనీ. అంతే. అంటే వాళ్ళ మమ్మీకి ఇస్తే బాగుంటుంది. అంటే ఎంతైనా చిన్నప్పటి నుంచి పెంచి చేసింది కదా. నాకంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీకే ప్రయారిటీ ఇవ్వాలి కదా. తర్వాత మీరా? అంతే. ఎవరు తినలేని కాయ ఏంటిది? ఎవరు తినలేని కాయ? తలకాయ తింటారుగా. తలకాయ తింటారుగా. ఎవరు? మొట్టికాయ. అది కూడా కరెక్టే, కానీ ఇంకోటి కూడా. మొట్టికాయ కరెక్టేగా. ఇంకోటి కూడా ఉంటుంది. ఎవరు తినలేని కాయ మొట్టికాయే.
నొప్పి తెలుస్తుంది ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. పుచ్చకాయ పుచ్చకాయ తింటారుగా. మ్యాంగో కూడా తింటారు. ఈ క్వశ్చన్ బాగాలేదండి, తీసేయండి. చెప్పేమంటారా? చెమటకాయ. క్వశ్చన్ మీరు మండే ముందు ఏమొస్తుందండి? మండే ముందు సండే. రాంగ్ ఆన్సర్. మండే ముందు చెమటలు వస్తాయి. కాదు అది ఆవిరి వస్తుంది. ఆల్మోస్ట్ ఫైర్ వస్తుంది. పొగ వస్తుంది. అదే ట్రైన్ ఎక్కాలంటే ఏముండాలి? ట్రైన్ కాళ్ళు ఉండాలి. కాదు. ట్రైన్ ఉండాలి. ట్రైన్ ఎక్కాలంటే మెట్లు ఉండాలి. ఇంకా రైల్వే స్టేషన్ ఏముంటాయి అన్ని చెప్పండి. ఇంకా ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలి. అది చెప్పేసరిగా కాదన్నారు. ట్రైన్ ఎక్కాలంటే ఏముండాలి? ట్రైన్ ఉండాలి. మనిషి ఉండాలి ముందు ఎక్కాలంటే. ట్రైన్ ఉండాలి. కాదు. ట్రైన్ ఉండాలి. డబ్బులు రైట్ ఆన్సర్. డబ్బులు అంటేనే కదా ట్రైన్ డబ్బులు కట్టాలిగా. డబ్బులు లేకుండా ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ టికెట్ లేకుండా కూడా ఎక్కాము మేము. అరే ఏంట్రా ఇది? ఏంట్రా ఇది అన్నారు చూసారా మీరు? అది పెట్టాల్సిందే మీరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆంటీలకి అమ్మాయిలకి తేడా ఏంటి? ఆంటీలకి ఎక్స్పీరియన్స్, అమ్మాయిలకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దేనికండి? వంట చేయటంలో చేస్తారు కదా అమ్మాయిలు కూడా ఎవరు చేస్తున్నారండి? వాట్సాప్ చాటింగ్ ఫేస్బుక్ అమ్మాయిలు. ఆంటీలో వంటగదిలో వంట తిప్పడం. అంతేగా. ఆంటీలకి పిల్లలు ఉంటారు, అమ్మాయిలకి పిల్లలు ఉంటారు. అమ్మాయిలు కూడా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు తెలియకుండా. ఓకేనండి. కల్పించాలి పులిహోర. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడు చెప్పకూడదు జగనన్న అని. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటాను. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ బాత్తో చెప్పరు డైలాగ్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చంపకు తిప్పుల్ల, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కలుకురి బ్యాండ్ల, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మత్తుకు మంచింద, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్ల పిల్ల. అంతే. ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఒకటే టోపీ. ముంజికాయ. ఎవరు తినని కాయ ఏంటిది? ఎవరు తినను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు తినని కాయ. జాంకాయ. తింటారుగా. పచ్చిమిరపకాయ. కూరలో తింటారుగా. ఎవరు తినని కాయ. తెలీదు. ఈజీ ఇది. తెలీదు. చెమటకాయ. మీ కాబోయే హస్బెండ్కి శాలరీ ఎంత ఉండాలనుకుంటున్నారు? ఎంత అవసరం, బాగా చూసుకుంటే చాలు. అయిపోయింది బాబాయ్. బాగా చూసుకునే ఎంత ఉంటే చాలు. ఇంకా ఏం క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? అంటే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పుడు నాతోనే ఉండాలి. మీరు చెప్పండి. నాతోనే ఉండాలి. ప్రేమగా చూసుకొని కేర్ ఇవ్వాలి. శాలరీ ఎంత ఉండాలి? ఎంత ఉంటే బాగుంటుంది? అలా ఏం లేదు, ఎంత ఇచ్చినా సరిపోతుంది. ముందు నాకే ఇచ్చారు శాలరీ. దేనికి? మీకు దేనికి? అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారుగా వాళ్ళు. మీరు దాస్తారనా? సేవ్ చేయాలిగా మనీ. అంతే. అంటే వాళ్ళ మమ్మీకి ఇస్తే బాగుంటుంది. అంటే ఎంతైనా చిన్నప్పటి నుంచి పెంచి చేసింది కదా. నాకంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీకే ప్రయారిటీ ఇవ్వాలి కదా. తర్వాత మీరా? అంతే. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? గుడిగా అమ్మాయిని చూడడానికి వెళ్తారా? దేవుడిని చూడడానికి వెళ్తారు. దేవుని చూడడానికి. కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారా? కోరికలు అడిగి తీర్చుకోవడానికి వెళ్తారు. ఎలాంటి కోరికలు ఏంటి?
లైఫ్లో బాగా సెట్ అవ్వాలని చెప్పేసి. అవన్నీ కాకపోయినా అమ్మాయి మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటారు ఎక్కువ. సరే అయితే ఎలాంటి వైఫ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లైఫ్లో? పద్ధతిగా ఉండాలి, అమ్మాయి అయ్యి ఉండాలి ముందు. నలుగురు రోజుతో తిరగకూడదు, మామూలుగా ట్రెడిషనల్గా ఉండాలి అంతే. జాబ్ అయినా చెయ్యాలా లేకపోతే నువ్వే చేస్తావా? అది మంచిగా చూసుకుంటే చాలు, జాబ్ చేయన పర్లా, పేరెంట్స్ని బాగా చూసుకుంటే చాలు. క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నాను? క్వాలిటీసా అంటే మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మాకు సపోర్ట్ చేయాలి బాగా, కేరింగ్ అంతే. ఇంకా గుడికి ఎందుకు వెళ్తావు? అంటే గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ అన్న వెళ్ళాడు కదా రష్మిక కోసం, మేము అందుకే వెళ్తామండి. అబ్బాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? చూడడానికి. ఏం చూడడానికి? క్లారిటీ చెప్పు. క్లారిటీ అంటే ఆపోజిట్ జెండర్ని. రాంగ్ ఆన్సర్. సరే అయితే ఆన్సర్ చెప్పనా? పూజ, అర్చన, ఆరతి. ఆంటీ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఈ మధ్య క్లూ ఇస్తా, ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యాను అనమాట. లాస్ట్ టైం గుర్తురాట్లా వంటలు వండుతారు. పేరు చెప్పు. చికెన్ కర్రీ 1000 2 లెవెల్ ఎక్స్ట్రా అంటారు, ఆవిడే కదా కుమారి. కుమార్ ఆంటీ. Hey, hi there. You all are watching PDTV and please subscribe it. Thank you. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PDTV. అయితే ఏం చేస్తావు? వన్ డే సీఎం అయితే అందరూ ఫ్రీ బస్సులు వేస్తారు. ఫ్రీ బస్ అయితే మా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కాలేజీలో బ్యాన్ చేసేస్తాం మేము అయితే, అంతే. చదువు ఉండకూడదు, అంతా ఫ్రీ జాబ్స్. కుర్రోళ్ళకి మంది ఇప్పిస్తాం ఫ్రీగా, కుర్రోళ్ళకి మంది ఫ్రీ. నేనైతే రాష్ట్రాన్ని ఎత్తేస్తా అన్న ఫస్ట్. అమ్మాయిలు చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూపించుకొని తిరుగుతారు, అబ్బాయిలు దాచుకుంటారు. ఏంటిది? ప్రేమని. షోయింగ్ కాదు, మేకప్. రాంగ్ ఆన్సర్. బయటికి వెళ్తే పట్టుకొని తిరుగుతాం. కాదు, ఫోన్ చూపిస్తారు కబ్బా. పర్స్ రైట్ ఆన్సర్. ఆంటీలకి అమ్మాయిలకి తేడా ఏంటి? ఆంటీలు అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు కానీ ఉంటారు, అమ్మాయిలు అంటే పెళ్ళి అవ్వకుండా. ఆంటీలు అయితే వేసుకుంటారు, అమ్మాయిలు అయితే వేసుకో. అంటే మీరు లేట్గా వస్తే ఏమంటారు? లేట్గా వస్తే 2 వేస్తారు, షార్ట్లు ఇంటికి పంపిస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. Hey, hi there. You all are watching PDTV and please subscribe it. Thank you. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PDTV.